నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సంబంధిత అధికారుల సూచనలు, సలహాలు, నిబంధనల ప్రకారమే జాతరలు నిర్వహించాలి అని అగ్నిమాపక శాఖ అధికారి బి గుణశేఖర్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా లచ్చిరెడ్డిపల్లి మండలం జాతరల సందర్భంగా చాందిని బండ్లు కట్టే నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లక్కిరెడ్డిపల్లి అగ్నిమాపక శాఖ అధికారి బి గుణశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ దేవతల జాతరలు ప్రారంభమవుతున్న సందర్భమున ఆనందోత్సాహాలతో జరుపుకునే ఉత్సవాలకు నిబంధనలు ఉల్లంఘించి చాందిని బండ్లు ఎక్కువ ఎత్తు కట్టడం, విద్యుత్ దీపాలంకరణలు చేసేటప్పుడు విద్యుత్ శాఖ అధికారుల సూచనల ప్రకారం అమర్చుకోవాలని, అసభ్యకర నృత్యాలు ఏర్పాటు చేయడం, చాందిని బండ్లు ఊరేగింపుగా వచ్చేటప్పుడు విద్యుత్ శాఖ సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించాలని, అలాగే క్రాకర్స్ పేల్చేటప్పుడు నిపుణులైన వారి పర్యవేక్షణలో ఉపయోగించాలని, ఇలాంటివన్నీ సంబంధిత అధికారుల అనుమతుల మేరకే నిర్వహించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తే ప్రమాదాలకు గురవుతుంటారని, నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందజేయాలని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు వేసవికాలం రాబోతున్న సందర్భంగా, అలాగే జాతర మహోత్సవాలు కూడా జరగబోయేటువంటి సీజన్ ఆసన్నమైంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఎక్కువగా మరి ఈ జాతరల సందర్భంగా ఎంతోమంది మరి చాందిని బండ్ల ఎలక్ట్రిక్ విద్యుత్ అలంకరణలతో ఏంటంటితో కూడా మన షార్ట్ సర్క్యూట్స్తో ఎక్కువగా ప్రమాదాలకు గురి అవుతుంటారు. అలాగే గ్యాస్ సిలిండర్లు వేలి ప్రమాదాలకు గురి కావడం, అలాగే ఎండాకాలం సందర్భంగా అడవులకు నిప్పు పెట్టి కాల్చేయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భంలో మనము అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి ఫైర్ స్టేషన్ అధికారి గారితో మరి వీటన్నిటిని కూడా ప్రమాదాల నివారణగా ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మన ఇప్పుడు దాదాపుగా జాతరలు ప్రారంభం అవుతున్నాయి. మరి ఈ సందర్భంగా విద్యుత్ అలంకరణ చేయడం, అలాగే ఎక్కువ హైట్ కట్టడం చాందినీలు, వీటి వల్ల ఎక్కువగా విద్యుత్ లైన్లకు తగిలి షార్ట్ సర్క్యూట్స్ జరుగుతుంటాయి. అలాగే సిలిండర్స్ పేలడం, ఇలాంటివన్నీ కూడా మందు ఇది బాణసంచాలు పేల్చడం, ఇలాంటి వాటితో కూడా ప్రమాదాలకు గురి అవుతుంటారు సార్ ఎక్కువగా. మరి ఇలాంటి సందర్భంలో మీరు ఇచ్చేటువంటి సందేశం సార్ ప్రజలకు నియంత్రణగా షాప్ కొంచెం గ్యాప్ పెట్టి కట్టుకోవాలా, ముందర వాటర్ డ్రమ్ములు పెట్టుకోమను, ఇసుక బకెట్లో మా వాళ్ళకి అంటే ఎస్టిమేషన్ పెట్టి ఇద్దరు మెన్న పెడతాం ఆపోజిట్. ఎమర్జెన్సీ 24/7 మా వెహికల్ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది, నేను అందుబాటులో ఉంటాను. ఎల్లప్పుడూ ప్రజాసేవ మాకు ముఖ్యం సార్. మీరు మీ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా మీరు చేసుకుంటారు? అది ఏప్రిల్ 14 నుంచి వారోత్సవాలు ఉంటుంది. అప్పుడు పల్లె కానీ స్కూల్ కానీ ఇంట్లో వారోత్సవాలు చేసి చూపిస్తాం. సిలిండర్ ఎట్లా ఆపాలా, ఎలక్ట్రిసిటీ పైన ఎట్లా ఆపాలా, అడుగు పోయినప్పుడు జాగ్రత్త సూచనలు చేస్తాము. పాంప్లెట్ కూడా ఇస్తాం ఏప్రిల్ 14 నుంచి. అవును సార్. అలాగే మీ జాతర సందర్భంగా మీ పర్యవేక్షణ ఎలా ఉంటుంది? నేను పాకాల నుంచి ట్రాన్స్ఫర్ చిత్తూరు జిల్లా నుంచి కాబట్టి ఇక్కడ నాకు కొత్త తెలియదు. నేను 2 రోజుల ముందు యువత కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ సన్మానం చేసుకొని మేము చేసి ముందు జాగ్రత్త మేము తీసుకుంటాము. ఎటువంటి అవానిస్తాం జరగకుండా జాతరలు సూచనలు ఇస్తాము. ఇప్పుడు మామూలుగా మీరు జాతరలో పెట్టేటువంటి చాందినీలు ఇంటి మీద కూడా మీరు అవగాహన ఈ కార్యనిర్వాహకులకు ఏ విధంగా మీరు తెలియజేస్తారు? అది మామూలుగా మా సైడ్ అయితే ఇన్వో జరిగేటప్పుడు కార్యనిర్వాహక అధికారి కానీ మా డిపార్ట్మెంట్ కలబెట్టి మీటింగ్ పెడతారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ మినిస్టర్ కానీ పెట్టి సూచన ఇచ్చాము. మా సూచన మేము డిపార్ట్మెంట్ చెప్తాం. దాని ప్రకారం వాళ్ళు గాలి తీసుకుంటే గుడి టెంపుల్ ఇవ్వ కానీ ఆ టెంపుల్ ఉండో తీసుకుంటే వాళ్ళ జాతర సూచన చేసుకుని వాళ్ళు చేయొచ్చు. నేను మొన్న పోయినాం పారాటికి, ఆ రోజు 2000 మంది పైన ఉంటారు. ఇప్పుడే డ్యూటీకి మళ్ళీ అలాగే ఎట్టుంటారో మా వాళ్ళు కూడా 6 రోజులు డ్యూటీలు కంటిన్యూ పెట్టిస్తాను. అక్కడ ఒక 4 పెడతాను, ఇక్కడ ఒక 6 సిబ్బంది పెడతాను. నేను పర్యవేక్షణలో తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే మామూలుగా ఈవో మీటింగ్ పెట్టి చెప్తే మా సూచనలు ఇస్తాం పై డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ఎక్కడ చేయాలి, ఏం చేయాలా, షాప్ డిస్టెన్స్ అవన్నీ కొంచెం మాకు వాటర్ డ్రమ్స్ కానీ ఇసుక బకెట్లు కానీ ఇవన్నీ కొంచెం జాగ్రత్త వాడుకుంటే సరిపోతుంది. ఇంకా వాళ్ళు మీరు ప్రజలకు ఇలాంటి ప్రమాదాలకు గురి కాకుండా మీరు ఇచ్చేటువంటి సందేశం వారికి జాగ్రత్తలు ఎలా తెలియజేస్తారు?
జాతర కంటే నేను ఫస్ట్ టైం రావడం నాకు ఇక్కడ జాతర బలం జరిగిందని నాకు తెలియదు. నేను ముందుగా వారం రోజులు ముందు పోతాను, యువతో మాట్లాడి అన్ని చేసి ఇక యువకు సూచనలు ఇచ్చేస్తాను. అక్కడ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పిస్తాను. నేను లీడర్స్ అందరూ కలుపుకొని జాగ్రత్త చూసుకొని నేను జరుపుకొని చూసుకుంటాను. అంటే ఇప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు మీ యొక్క నియంత్రణగా మీ నుంచి ఎలా ఉంటాయి సర్వీస్? ఈ 2 రోజులు మేము ఫైర్ ఎక్స్టెన్సర్ పెడతాం, సిబ్బందిని పెడతాను అక్కడ. 2 రోజులు కరెంట్ పెట్టుకుంటాం, అక్కడ ఒక 20 స్టాక్ పెడతాం. 6 రోజులు 3 చోట్ల పెడతాం బయట ఫైర్ ఎక్స్టెన్సర్ పెట్టి. అమ్మ ఎమర్జెన్సీ అయితే మా ఫైర్ ఎక్స్టెన్సర్ రాపిస్తారు, మేము పని టర్న్ వచ్చి మిడిల్ చేస్తాం. నేను అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాను, 90% 19 దాకా అక్కడ ఉంటాను. మళ్ళీ 9 వస్తాం, 20% అదే రూట్ మా ఇల్లు. నేను ఇబ్బంది ఉండదు సార్. ఇప్పుడు బాణసంచాలు ఎక్కువగా పేల్చడం ప్రతి ఒక్క కార్యక్రమానికి అలవాటు అయిపోయింది. ఇలాంటి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సూచనలు ఎలా ఉంటాయి? నేను చెప్పేది మనం చేసి తిరగచ్చు, కానీ ఈ లిక్కరేజ్ మందాయి చేసేటప్పుడు డేంజర్ అవుతుంది మనిషికి, నియంత్రణ ఉండదు. అలాంటప్పుడు ఇట్టేసి పైన పడుతుంది. మందు తాగేసి మన ఎంత కాల్చుకుంటే బాగుంటుంది, మామూలు చేసుకుంటే ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.